ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు కేంద్రంగా ఉన్న సౌర కుటుంబంలోని ఆధ్యాత్మిక వైజ్ఞానిక విశేషాల సమాహారమే మన ఈ జ్యోతిర్వేదం కార్యక్రమం. జ్యోతిష శాస్త్రంలోని 12 రాసుల నామౌచిత్యాన్ని, ఆ రాసుల యొక్క రూపలక్షణాలని వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ద్వాదశ రాశుల్లోని మేషం నుంచి మకరం వరకు రాశుల యొక్క నామౌచిత్యాన్ని వివరించారు కదా, తర్వాత రాశి కుంభరాశి విశిష్టతను తెలియజేస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరా. ఓం నమో వెంకటేశాయ. కుంభరాశి రాశి చక్రంలో మనం మేషం నుంచి లెక్కలు పెట్టుకుంటే ఇది 11వ రాశి. ఎక్వేరియస్ అని దీనికి పేరు. ధనిష్టలో 3-4 పాదాలు, శతభిషం పూర్వాభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాలకు సంబంధించినటువంటి రాశి. దీంట్లో అనేక రకాల అంశాలను మనం గమనిస్తే, నామ ఔచిత్యం కుంభానికి చూస్తే, కుంభం అంటే కుండ. ఈ కుండకు ఇక్కడికి ఏం సంబంధం? ఎందుకంటే నిత్య జీవితంలో వాడే కుండను తీసుకుని వెళ్ళి ఆకాశంలో పెట్టాం. సాధారణంగా ఆధ్యాత్మిక జీవనానికి సంకేతమైనటువంటి వాయుతత్వ రాశితో కూడుకున్నది ఈ కుండ. కుంభము షట్చక్రాల లోపల ఉండేటటువంటి కుండలిని శక్తికి ఆధారమైనటువంటిది ఈ కుండ. ఈ కుండలో ఏముందో ఎవరికి తెలియదు. అంటే కుంభరాశి వారిని మనం ఎస్టిమేట్ చేయటం చాలా కష్టం. ఆయనకి ఏమీ రాదు అనుకుంటే అక్కడ పక్కన కూర్చుంటాడు కుంభరాశి వారు, ఏమి తెలియనట్టు ఉంటారు. ఆయనకి ఇవన్నీ ఏం తెలియదులే పాపం అనుకుంటూ మనం మాట్లాడుకుంటూ పోతుంటే చిట్టు చివరిలో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతారు. దాన్ని బట్టి ఆయనకి ఎంత పాండిత్యం ఉందో తెలుస్తుంది. ఒక్కోసారి ఆయనకి ఎట్లా ఉంటాడంటే, ఆయన పక్కనే అందరూ కూర్చుంటారు, ఈయనకు అన్నీ వచ్చు, ఈయనకు అన్నీ వచ్చు, ఆ విషయం తెలుసు అనుకుంటూ ఉంటాం. కానీ ఆ విషయాలు వాడు మాట్లాడేది ఏది తెలియదు. అందుకే లోపల చేయి పెట్టి చూస్తే తప్ప దాంట్లో కుండలో నీళ్లు ఉన్నాయా, ధాన్యం ఉందా, ధనం ఉందా, ఎంత ఉంది, ఏముంది అనే విషయం తెలుస్తుంది తప్ప అప్పటిదాకా మనకి ఏమీ తెలియదు. కుంభ అంటే కుంభనం, గుంభనంగా కనపడుతూ ఉంటారు. అట్లా చూస్తూ ఉంటారు అంతవరకు వెళ్ళాలి. ఇటువంటి స్థితి మనకు కనిపించేది కుంభంలో కనపడుతుంది. కుంభరాశి వారి లక్షణం కుండ అన్నప్పుడు కుండకి ఇన్ని లక్షణాలు ఉన్నాయి మనకు. కుండలో నీళ్లుండొచ్చు, కుండ లోపల కుండ ద్వారా అనేక రకాల కార్యక్రమాలకు అది వినియోగం. ఆహారం వండుకోవాలంటే కుండ ఉండాలి, సంపాదించింది దాచుకోవాలంటే కుండ ఉండాలి. అసలు కుండకు సంబంధించినటువంటి అద్వైత సిద్ధాంతమే చెప్పారు. మట్టి కుండ ఒకటే కదా నాయన, మట్టి కుండగా మారింది, కుండ మట్టిగా మారుతుంది కదా అని చెప్పేసి సిద్ధాంతాలు కూడా కుండ నుంచే ప్రత్యేకంగా తీసుకుంటారు. ఏ రూపంలో చూసినప్పటికీ కూడా కుండ అనేటటువంటి సందర్భం అంతా కూడా అది దాచేటటువంటి స్వభావం కలిగినది అనే అంశం తెలుస్తుంది. రక్షించే స్వభావం కలిగినది అంటే నీళ్లున్నాయి, దాన్ని కొన్ని తీసుకొచ్చేసి పెట్టుకోవచ్చు, ధాన్యం దాచిపెట్టచ్చు, దాంట్లోపల వస్తువులు దాచిపెట్టచ్చు. ఈ రూపంలో మనం చూసేటట్టయితే కుండకు విశేషం ఉంది. వినియోగించుకోవచ్చు ఆహారాది తయారు చేయడంలో. పూర్వకాలంలో పూర్తిగా ఆర్థిక శక్తి తక్కువగా ఉన్నప్పుడు కుండ మీదనే వంట చేసేవారు. ఇప్పుడు కాస్త పాత్రలు వచ్చాయి, కానీ ఇప్పుడు మళ్ళీ కుండలోనే వండితేనే మంచిదని చెప్పేసి స్థితికి వచ్చేసారు. ఇట్లా కాలం మారుతున్నా కొద్దీ కుండ అనేటటువంటిది మరొక అర్థం ఏంటంటే, ఈ శరీరం అనేది కుండ, ఈ కుండ లోపల ఉండే జీవుడు దేవుడు. ఆ కుండ లోపల ఉండేటువంటి జీవుడు శుద్ధమైతే ఈ జీవుడు దేవుడు అయిపోతాడు. ఈ దేహం దేవాలయం అవుతుంది, జీవుడు దేవుడు అవుతాడు. అందుకనే సరదాగా మనం మాట్లాడుకుంటే, ఒక జల ప్రవాహం ఉన్నదని చూస్తాం అనుకోండి ఆకాశంలో, అది భూమి మీద నీళ్లు వెళ్తున్నాయి నదిలో. ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు ఒక కుండలో పట్టి అక్కడే పెట్టాం. ఎక్కడ నీళ్లు పట్టుకున్నాం? జల ప్రవాహంలోని నీళ్లు పట్టి అక్కడే పక్కన పెట్టాం. ఈ నీళ్లు ఒకటే, కానీ ఈ నీళ్లు కొంతకాలం పోయిన తర్వాత స్థిరంగా ఉంటాయి. దీంట్లో అనేక రకాల మాలిన్యాలు ఏమైనా కలవచ్చు. అప్పుడు ఈ కుండ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంటుంది, పగులుతుంది కదా. కలిసినప్పుడు ఆ కుండలో నీళ్లు మళ్ళీ సముద్రంలో లేదా నదిలో నీళ్లు సమానంగా పోతే వీడు శుద్ధంగా ఉన్నాడని అర్థం. లేక
ఈ కుండలో నీళ్ళని సెపరేట్ చేసేటట్టుగా వీడు రంగులన్నీ పూసుకొని ఉన్నారంటే ఆ రంగు పైనుంచి తేలుతూ వెళ్తుంది. మళ్ళీ రంగు కడుక్కున్న దాకా జీవితం కొనసాగించాల్సింది. ఇది జీవన విధానాన్ని చెప్తుంది ఈ కుండ. అంతేకాదు దీంట్లో క్రూడాయిల్ నింపాడనుకోండి చాలా జన్మలు పడుతుంది శుద్ధి చేసుకోవటానికి. అందుకని కుండ అనేటటువంటి శబ్దం చెప్తున్న సందర్భంలోనే కుండలో ఇంత గుంభనం ఉంటుంది. కుంభరాశి వారిలో కూడా మనం ఎస్టిమేట్ చేయలేం. రాశి చక్రంలో మొత్తంలో మనం ఎస్టిమేట్ సరిగ్గా చేయలేనటువంటి వాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఎవరంటే ఒకరి సింహం, ఒకరు కుంభం. వాళ్ళు లోపల ఉన్నదాన్ని బయటికి చెప్పుకోలేరు, చెప్పరు అసలు. వాళ్ళని మనం తరచి చూసినప్పుడు మాత్రమే వాళ్ళ తత్వం అర్థమవుతుంది. ఉన్న కొంచాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళని అడగకపోయినా సందర్భాన్ని మళ్లించుకొని తన పాండిత్యం చెప్పుకునేవాడు కన్య. కానీ సింహము మౌనంగా ఉంటుంది, చూస్తూ ఉంటుంది. కుంభం కూడా అంతే మౌనంగా ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఇది వాయుతత్వ రాశి. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా వాయుతత్వ రాశి లోపల కనిపించేటటువంటి ఆధ్యాత్మిక జీవనం ఈ కుండకు సంకేతం. అందుకని కుండలిని శక్తికి సంకేతం అంటున్నాం మనం. శరీరమే కుండ అనుకున్నప్పుడు కుండలిని శక్తి కూడా కుంభమే అవుతుంది కదా అని. అట్లా ఈ కుంభన అనేటటువంటిది లోపల ఏం పెట్టారో అర్థం కానటువంటి అట్లా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అదరు కుంభం అన్నా కావాలి, లేదా అక్కడ సింహం అన్నా కావాలి. సింహం కుంభం పరస్పర ప్రతిస్పర్ధులు కూడా ఆపోజిట్లో కనపడుతూ ఉంటుంటాయి. ఈ కుంభం లోపల ఇటువంటి భావనతో కనుక చూసేటట్టయితే దీంట్లో కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇది విశేషం. దీంట్లో ఆ రూప సంబంధమైనటువంటి దాన్ని బేస్ చేసుకొని లక్షణాన్ని గమనించాలంటే ఇంతకన్నా ప్రత్యేకమైన విశేషం లేదు. కానీ ఇదే మహా విశేషం. ఎందుకంటే మిగిలిన రాసుల్లోకి ఏ రాసుల్లోకి లేని ప్రత్యేక లక్షణమైనటువంటి ఆధ్యాత్మిక జీవనము, లేదా లోపల ఉన్న విశేషాలు బయటికి చెప్పకుండా ఉండటం, గుంభనగా ఉండగలగటం, జీవితాంతం ప్రశాంతంగా అబ్జర్వ్ చేయగలగటం అనేటటువంటి లక్షణాలు ఎవరైతే ఉంటారో అది కుంభరాశిలో ఉంటుంటాయి. సాధారణంగా కుంభరాశి, శతభిషము ఇటువంటి నక్షత్రాలన్నీ కూడా ఆధ్యాత్మిక జీవనానికి సంకేతాలుగా మన వాళ్ళు చెప్పినటువంటి పూర్వం నుంచి చెప్పిన విశేషాలు మనకు కనపడుతూ ఉంటుంటాయి అన్నమాట. శతభిషం శతక్తారాహ శతం అని చెప్పేసి 100 తారల సమూహం అది. ఆ 100 తారల సమూహం లోపల ఉండేటటువంటిది వైద్య సంబంధమైంది అని కూడా చెప్తూ ఉంటుంటారు అనమాట. అంటే ఇక్కడ మాటనే వైద్యం, దర్శనం వైద్యం లాగా అట్లా మారిపోయేంత స్థితికి వీళ్ళు ఎదుగుతారు అనేటువంటి భావన కూడా కుంభరాశి వాళ్ళకు. ఈ కుంభరాశికి సంబంధించిన పురాణ గాథలు ఏమైనా ఉన్నాయా? భారతం లోపల ద్రోణుడు అనే శబ్దం ఒకటి ఉంది. కుంభ సంభవుడు అంటారు ఆయన. ఆ కుంభ సంభవుడు అంటే ఈ కుంభం నుంచి పుట్టినవాడు అని. ఇంతేకాదు అక్కడ కూడా ఇంకో పదం కూడా వాడారు. కుంభ సంభవం లోపల ద్రోణము అనే పదం కూడా, ద్రోణం అంటే దొప్ప. ఒకనొక రోజుల లోపల ఉండేటువంటి మెడికల్ టెర్మినాలజీలో దీన్ని వాళ్ళ రోజుల్లో ఐవీఎఫ్ అంటుంటాం కదా, దాంట్లో తయారు చేసేటటువంటిది, మనకు ఉండే పరీక్ష నాళికల్లో తయారు చేసేటటువంటి, దాని ద్వారా పుట్టేవాడు ల్యాబొరేటరీలో తయారు చేసేటటువంటి విధానం కూడా అప్పట్లో కుండ అనేటువంటి, అది రెండింటి మధ్యలో ద్రోణము కుంభము అనే శబ్దం దాని నుంచి వాడారు కాబట్టి అక్కడ కుంభ సంభవత్వము అనే శబ్దము, ద్రోణము అనే పదం, ఈ పదాలన్నీ కూడా అక్కడ వాడారు. ఆ కుంభ సంభవుడు ఈ కుంభ సంభవుడే అని చెప్పేసి ఈయననే ఈ ఈ ద్రోణునికి సంబంధించిన గాథ కూడా ఈ కుంభ సంభవత్వంలోనే ఉంది అని చెప్పేసి చెప్పడానికి 1-2 ఆధారాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మకరం లోపల ఉండే విష్ణుత్వము, లేదా మిథునంలో ఉండేటటువంటి శివత్వము, లేదా కన్యలో ఉండే శక్తి తత్వము, ఇవన్నీ ఇక్కడ చెప్పడానికి అంత ఎక్కువగా మనకు ఆధారాలు దొరకటం లేదు. ద్వాదశ రాశుల్లోని చివరి రాశి అయిన మీనరాశి యొక్క నామాచిత్యాన్ని తెలియజేస్తారా? మీనరాశి మనకు 12వ రాశిగా మనం కనపడుతూ ఉంటుంది. మీనం అంటే చేప. ఒక చేప కాదు, 2 చేపలు. 2 చేపలు జంటగా కనపడుతున్న విధానం. ఒకదానికోటి ఇట్లా ఇట్లా కనపడుతుంటాయి. ఆకాశంలో మనం ప్రత్యక్షమైన కళ్ళతో కూడా చూడొచ్చు దీన్ని. కాస్త అందంగా కూడా కనపడతాయి. చిన్న మండలం. ఈ 2 చేపల తోకలకు 5 అంట్లు ఉంటాయి. ఇటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి. చాలా చక్కగా కనపడుతుంటుంది. మీనంలాగానే ఉంటుంది. మన ప్రత్యక్షమైన కళ్ళకు మీనం కనపడుతూ ఉంటుంది. కొంచెం దూర ప్రాంతాలకు, కొంచెం గుట్ట ఎత్తున్న ప్రాంతాలకు వెళ్ళి, ఇప్పటి రోజుల్లో వచ్చిన సమస్యల్లో ఈ నగరమైనటువంటి వ్యవహారంలో పొల్యూషన్ ఒకటి, రెండవది కాంతి, మన చుట్టుపక్కల లైటింగ్ బాగా ఉండటం వల్ల అది ఆకాశం కనపడట్ల. లైటింగ్ లేని ప్రదేశాల్లో కొంచెం గుట్టల మీద, లైట్ చిన్న చిన్న గుట్టల మీద పోయి నిలబడి చూస్తే బాగా కనపడతాయి ఇవన్నీ కూడా. అటువంటి మీనరాశిని చూసేటట్టయితే మీనం చాలా అంశాలకు సంకేతంగా మనకు కనపడుతుంది. మీనం అంటే చేప. చేప ఉన్నటువంటి లక్షణాలు ఏమేమి ఉన్నాయి అంటే, చేప కళ్ళు, అక్షి, మీనాక్షి అనే శబ్దం ఉంది.
చాలా దూరాన్ని చూడగలిగినటువంటి శక్తి ఉంటుంది దానికి. అమ్మవారికి మీనాక్షి అని పేరు పెట్టడం వెనక కేవలం అందమైన కళ్ళనే కాదు, దూరంగా ఉండే లక్ష్యాన్ని చూడగలిగిన కన్నులు. అది చూసి అక్కడి నుంచి ఏదైనా ప్రమాదం ఉంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడనే తప్పించుకొని వెళ్ళిపోతుంది. తనను తాను రక్షించుకోవడంలో మీనానికి ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం, అక్కడ దూరంలో ఉండి తనకున్న ప్రమాదాన్ని చూడగలిగినటువంటి శక్తి. అందుకనే మీనాక్షిని ఉపాసన చేసేటువంటి సందర్భంలో చేపల వంటి అక్షములు కలిగిందంటే చేప కూడా అందంగా ఉంటుంది. ఆ అందంగా ఉండేటువంటి విధానం లోపల దీనికి విధానం మనకు ప్రత్యేకంగా కనపడుతుంటుంది అనమాట. అంటే దూరపు చూపు ఉంది అనేటువంటి భావన ఉంది, కానీ వేగంగా సంచరిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి, చాలా వేగంగా సంచరిస్తాయి. ఒక్క దగ్గర ప్రశాంతంగా ఉండవు. హాయిగా నేను కాసేపు పడుకుంటాననేది ఉండదు అక్కడ. దాని తర్వాత దీనికి సంబంధించిన విశేషాల లోపల మనకు చేప తొందరగా ఎరకు లోను పడిపోతుంది, కాబట్టి తొందరగా మోసపోయే అవకాశం ఉండి తనను తాను కోల్పోతారు అనేటువంటి భావన కూడా దీంట్లో కనపడుతుంది. చేప ఆ ఎర కనపడిందంటే వెంటనే పరిగెత్తుకొని పోతుంది, నోట్లో పెడుతుంది, గుచ్చుకుంటుంది, ఇబ్బంది పడుతుంది. చేప ఆహారం ప్రపంచంలో చాలా మందికి, కాబట్టి చేప తనను తాను కోల్పోయిన ఎదుటి వ్యక్తిగా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి అనే భావన మనకు ఉంటుంది. చేపకు సంబంధించిన దాంట్లో చపలత్వం అనేటటువంటిది ఒక లక్షణంగా మనం తీసుకుంటున్నాం, దూరపు చూపు అనేటటువంటిది మరొక లక్షణం, తర్వాత వేగవంతమైన నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల తనను తాను ఇబ్బంది పెట్టుకోవడం. దీనికి చేప మరొక కొంత పని చేస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా ఒకటి వచ్చింది, పెడిక్యూర్ అనేది పదం వాడుతూ ఉంటారు. చేప కొరికేస్తూ ఉంటుంది, మనకుండే కాళ్ళకు వాటికి వీటికని క్యూరింగ్ చేసే విధానం. అది కూడా అంటే ఒక రకంగా ఏదో రూపంలో వ్యక్తులకు తన అవసరం కోసం అది చేసిన అవతల వాడు దాన్ని, అదిగాక ఆకర్షణకు సంకేతమైన ఎక్వేరియంస్ అన్ని కూడా చేపలతోనే పెట్టుకుంటాం. ఏ రూపంలోనైనా చేపనే. ఈ చేప ఒకటి మేషం ఎటువంటిదో ఇక్కడ చేప అటువంటిదే. పాపం మేషం అనే రకాలుగా వినియోగపడుతుంది, ఇదేమో ఆకర్షణలతో వినియోగపడుతుంది. చేప ఆకర్షణ. మనకు ఒక దగ్గర మత్స్యగిరి అని దగ్గరలో నల్లగొండ జిల్లాలో, ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఒక గుడి ఉంది. ఆ మత్స్యగిరి నరసింహస్వామిలో మత్స్యాలే ఉంటాయి. ఆ నరసింహస్వామి దగ్గర కనిపించేటువంటి మత్స్యాల కోసమే అందరూ వెళ్తారు. నామాలు ఉంటాయి వాటికి. ఆ నామాలు ఉన్నటువంటి మత్స్యాలు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంటాయి అనమాట. ఆకర్షణ ఏదో రూపంలో ఉన్న అదో జాతి, ఆకర్షణతో కూడుకున్నటువంటి జాతులు చాలా కనపడుతూ ఉంటుంటాయి. మీనం అనేటటువంటిది ఆహారంగా వినియోగపడుతుంది, తనను తాను కోల్పోతుంది, తొందరపాటుగా ఏదో ఆహారం కనపడితే పరిగెత్తుకొని పోయి తనను తాను పాడు చేసుకుంటుంది, దూరపు చూపు ఉంటుంది, ఎదుటివానికి మేలు కలిగించాలనే ఉంటుంది, బంధముతో కలిసి ఉంటుంది. రెండు చేపలు కలిసి ఉంటాయి, ఒక చేప కలిసి ఉంటుంది. మన మీనరాశి లోపల రెండు చేపలు ఉంటాయి. ఈ రెండు మీనరాశులకు 5 బంధాలు ఉన్నాయి. ఈ బంధనాలు అంటే మీనరాశి వాళ్ళకి ఎక్కువ బంధనాలు పెట్టుకొని కూర్చుంటారు. ఆ కూర్చొని తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి వీళ్ళకి. మళ్ళీ ఆ బంధనం వల్ల తొందరగా సంతోషం ఎంత పడతారో అంతే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ తత్వం ఈ మీనరాశి వాళ్ళలో కనపడుతుంది. అంటే లక్షణమును ఆ రాశి యొక్క రూపాన్ని బట్టి అధ్యయనం చేయాలి. రెండు చేపల జంట అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండాల్సిందే, మరొకటి సొంతంగా ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత ఏదో ఒక బంధనం లేకుండా ఎవరో ఒకరు పక్కన లేకుండా మీన రాశి వాళ్ళు ఉండటం కష్టం, మీన లగ్నం వాళ్ళు ఉండటం కష్టం. ఆ తర్వాత బంధనాలు ఉంటాయి, ఆ బంధనం తొందరగా ఛేదించాలి. ఆ ఛేదించడానికి ఇష్టం ఉండదు అస్సలు. ఇంకా 4 బంధనాలు కలుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కుంభం వాడు అన్ని బంధాలు ఛేదించాలంటాడు, మీనం వాడు అన్ని కలుపుకుంటూ పోవాలంటాడు. ఇది తేడా వస్తూ ఉంటుంది అనమాట. తొందరగా అనేక రకాలుగా ఆకర్షణలు కనపడుతుంది. అబ్బా ఇంతనా, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారా అనిపిస్తూ ఉంటుంది. తొందరగా అలిసిపోయే జాతి కూడా ఇదే, తొందరగా ఇబ్బంది పడే జాతి కూడా ఇదే. కాబట్టి శుభ అశుభ సమాహారాలు రెండు సమత్వంగా ఉంటూ కొంత లోకానికి వినియోగపడేటువంటి, కొంత ఏంటి చాలా వరకు లోకానికి వినియోగపడేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు. మీ మీద ప్రేమ ఉందా, వెంటనే మొత్తం కూడా మీకు ఇచ్చేస్తారు. మీ మీద కోపం వచ్చేసింది, అన్నిటిని వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతారు. ఇట్లా ఉంటుంటాయి అన్నమాట. అంత వేగమైన నిర్ణయాలు. చేప వేగంగా వెళ్ళిపోతుంటుంది కదా. ఇట్లా మనం ఆలోచిస్తూ పోతుంటే ఈ చేప యొక్క లక్షణము, మీన లక్షణము మన జీవితంలో కనిపించే అవకాశాలు మనకు కనపడుతూ ఉంటుంటాయి. ఈ రాశికి సంబంధించి పురాణ కథలు ఏమైనా ఉన్నాయా? పురాణ కథలు కొంచెం తక్కువే. సూర్యునికి సంబంధించినటువంటి 1-2 గాథలు కనపడుతున్నాయి తప్ప ప్రత్యేకమైనటువంటి గాథలు అయితే లేవు. మీనము, మీనాక్షి అనేటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి భావాలు మనకు ఉన్నాయి. అటు ఇంతకుముందే చెప్పినట్టుగా మత్స్య యంత్రానికి సంబంధించినటువంటి గాథ ఇక్కడ దీంట్లో కనపడుతూ ఉంటుంది. మన ద్రుపదుడు ఆకాశంలో ఉండే మత్స్యాన్ని కొట్టమని చెప్పేసి అర్జునుడికి చెప్తే
అర్జునుడు భూమిలోకి చూసుకుంటూ 5 బాణాలే ఇస్తాడు. ఈ 5 అంట్లు తెగ్గొట్టాలి అన్నమాట. 5 అంట్లు తెగ్గొట్టేటట్టయితే ఆ 2 చేపలు వచ్చేసి దీంట్లో పడతాయి. మత్స్య యంత్రం 2 మత్స్యాలు ఇట్లా తిరుగుతూ ఉంటుంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు ఈ 5 బాణాలను తీసి 5 అంట్లు తెగ్గొట్టారంటే ఆ మత్స్య యంత్రం ప్రకారంగా, మత్స్య యంత్రం అంటే మత్స్యం, ఆకాశంలో ఉన్న మత్స్యమే, ఆ కిందకు వచ్చి వస్తాయి అని చెప్పేసి చెప్పడానికి, ఈ కన్యా రాశికి ఎదురుగా ఉన్నటువంటి రాశి మీనరాశి అని చెప్పటం కోసం ఈ కథ మనకు ఫామ్ అయిపోయింది అనమాట. రేవతి నక్షత్ర గాథలన్నింటిలో కూడా మనకు కొంచెం సూర్యరాశికి సంబంధించినటువంటి, సూర్యుడికి సంబంధించిన గాథలుగా మనకు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రేవతి అనేటువంటి నక్షత్రం కూడా మనకు బలరాముని సంబంధించినటువంటి శ్రీమతిగా మన వాళ్ళు చెప్పినటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అదే రేవతి ఈ రేవతి ఒకటే అని చెప్పేసి నక్షత్రం. ఎందుకంటే మనకు అయనం మారుతున్న సందర్భాల్లో విరాహవీరుని కాలానికి వచ్చిన సందర్భంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, పునర్వసు నక్షత్రంలో ఉంది, ఇట్లా జరుగుతూ వస్తుందని. అది వెనక్కు జరుగుతున్నప్పుడు మొత్తం జరిగి పూర్తి కావడానికి 26,000 సంవత్సరాలు పడుతుందని ధ్రువుని కథ చెప్తుంది. దాంట్లో వరాహమిరుని కాలం లోపల ఏం జరిగింది, ఆయన ఫిక్స్ చేసినది రేవత్యాంతం అశ్విని పూర్వం అని చెప్పేసి ఆ రెండింటి పాయింట్స్ మధ్యలో పెట్టి దానికి అపోజిట్ లో ఉండే చిత్తా నక్షత్రం యొక్క 2వ పాదాన్ని తీసుకున్నాడు. ఇది చిత్రపక్ష అయిన అంశాన్ని పేరు పెట్టుకున్నాం. రైవత పక్షము చిత్రపక్షము 2 ఉంటాయి. ఈ రైవత పక్షం ఈ రేవతి యొక్క అంతము అని చెప్పేసి చెప్పడానికి. ప్రస్తుతానికి ఏమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత 24 డిగ్రీల అయిన అంశం వెనక్కి జరిగింది. వెనక జరిగినప్పుడు ఆ రేవతి దాటింది, ఇప్పుడు ఉత్తరాభాద్ర పోయింది, పూర్వభాద్ర వైపు వస్తుంది అనమాట. అట్లా వెనక్కు జరుగుతూ వస్తుంది అనమాట. అట్లా ఈ నక్షత్రాన్ని గురించినటువంటి విశేషాలు 2-3 విశేషాలే ప్రత్యేకంగా మీనరాశికి ఉన్నాయి. ముఖ్యంగా మత్స్యయంత్రానికి సంబంధించింది తప్ప ఇంకా ప్రత్యేకమైనటువంటి పౌరాణిక అంశాలు ఇప్పటికి మనకు ఐడెంటిఫికేషన్లో లేవు. ఇంకా ద్వాదశ రాశుల నామాచిత్యాన్ని వివరించారు కదా, ఈ 12 రాశుల యొక్క ముఖ్య లక్షణాలని తెలియజేస్తారా? బాగుందమ్మా. దీంట్లో మనం గమనించదలుచుకుంటే 12 రాశుల్లో మేషరాశి వాళ్ళను చూసుకునేటట్టయితే దేనికైనా ధీటుగా నిలబడగలుగుతాడు, పోటీకి నిలబడగలుగుతాడు, తనను తాను కోల్పోతాడు, ధీటుగా పోటీకి నిలబడటం. ఎందుకంటే ఈ గొర్రె దాటు వెంటనే వేసి కొట్టి పారేసేటువంటి తత్వం ఉంటుంది మేషరాశి వాళ్ళు. ఆ గొప్పతనం మనకు ప్రత్యేకంగా కనపడుతుంది. అన్ని పరీక్షలకు నిలబడగలుగుతాడు, తను తాను త్యాగం చేయగలుగుతాడు. లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా మేషంలో మనం ప్రత్యేకంగా గమనించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వృషభ రాశిని చూసుకునేటట్టయితే వృషభం లోపల దేహదారుఢ్యము గంభీరత్వం ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంకా కొంచెం డీటెయిల్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి చూసుకునేటట్టయితే మేషంలో ఏం కనిపెడుతుంది మనకు, బేసిరాశి కనిపించింది, చరరాశి కనిపించింది, అగ్నితత్వం కనిపించింది, దీంతో పాటు గొర్రె కనిపించింది. అక్కడ ఈ మూడింటి లక్షణాలను కలిపి ఒక్కసారి చూసుకునేటట్టయితే అన్నిట్లోనూ ఇదే వేగం కనపడుతుంది. బేసిలోనూ అదే పారుష్యం ఉంది, తర్వాత చెరలోనూ కదలికలు కనపడుతున్నాయి, అగ్నితత్వంలోనూ మట కనపడుతుంది, మేషంలోనూ అదే వేగం ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళలో ఇన్ని లక్షణాలు ఉండడానికి కారణం మేషం ఇట్లా ఉంటుంది అని చెప్పచ్చు. కానీ వృషభ రాశికి వచ్చేసరికి వెంటనే మారిపోయింది. అది శరీరాశి అయిపోయింది, స్థిర రాశి అయిపోయింది, ఆ తర్వాత భూతత్వానికి సంబంధించింది అయింది. ఈ 3 లక్షణాలు వరుసగా చూడండి. సౌమ్యంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, స్థిరాస్తులు పెంచుకుంటుంది. భూతత్వం కదా, ఎట్లాగూ స్థిరంగా ఉంటుంది. అందుకనే నిర్గుణోపి వృషశ్రేయ సగుణోపి ఘటోద్భవ అంటారు. అన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా కుంభంలో పుట్టిన వాడికి పెద్దగా దొరకవు, ఇది వృషభంలో పుట్టిన వాడికి చాలా యోగాలన్నీ వస్తాయని చెప్పేసి చెప్పినటువంటి భావన మనకుంది. నిర్గుణోపి వృషశ్రేయ సగుణోపి ఘటోద్భవ. అన్ని గుణాలు ఉన్నా కానీ వీడికి పెద్ద లాభం లేదు, వాడికి అన్ని లాభాలు ఉంటాయి. ఎందుకంటే లోక సంబంధమైన లాభాలు ఇవన్నీ. ఇటువంటి వ్యక్తికి బాధ్యతలు మోసేటటువంటి స్థితి ఒకటి కనపడుతుంది ఎద్దు రూపం లోపల. ఒంటెద్దు పోకడం ఉన్నప్పుడు ఇక్కడ కూడా సుఖాలు ఉన్నాయి, ఈ సుఖాలతో దెబ్బలు కూడా ఉన్నాయి, ఇబ్బందులు కూడా ఉంటాయి. అది దాని తర్వాత మిథునానికి వచ్చేసరికి మనం చూసుకుంటూ పోయేటట్టయితే దీంట్లో బేసిరాశి కనిపించింది, వాయుతత్వ రాశి కనిపిస్తూ ఉంటుంది, తర్వాత చరాస్థిర ద్విస్వభావం కనపడుతుంది. ద్విస్వభావం ప్రకారమే అక్కడ ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు మనకు, కదా. అట్లాగే బేసిరాశి కనపడుతుంది కాబట్టి పారుష్య భావన ఉంటుంటాయి. మూడవది వాయుతత్వ రాశి అనేసరికి ఇక్కడ ఏమైంది, కొంత ఆధ్యాత్మికమైన భావాలు కనపడుతుంటాయి. వాయువు లోపల కొంత గొప్ప ఆధ్యాత్మికత ఉంటుంది కదా. ఇట్లా మనం 3 మేషం దగ్గర వృషభం దగ్గర అడ్జస్ట్ అయినంత ఈజీగా మిథునం దగ్గర అడ్జస్ట్ కాదు. ఇది వ్యక్తుల లోపల వచ్చే విభిన్నతకు కారణం. ఒక్క రాశినామాను పట్టుకొని చూడక్కర్లేదు, ఇంకా ఉన్నాయి గ్రహరాజ్యాధిపత్యాలు, ఆ తర్వాత భావాధిపత్యాలు, ఇవన్నీ చూస్తే ఇంకా విభిన్నత కనపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తిలో ఇన్ని లక్షణాలా అని చెప్పేసి అనడానికి. కర్కాటక రాశికి వచ్చేసరికి అది శరీరాశి సౌమ్యరాశి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. దాని వెంటనే దానికి జలతత్వ రాశి అన్నాం, దాని తర్వాత చరస్వభావ రాశి అన్నాం.
శరీరాశి చరము అనేసరికి ఇప్పుడు బేసి రాశి చరం అంటే పరిగెత్తచ్చు, శరీరాశి చరం అనేసరికి కొంచెం కష్టం అవుతుంది. ప్రశాంతంగా ఉండేవాడు పరిగెత్తడం ఎట్లా వీలు? అందుకనే కర్కాటకంలో భయం ఉంది. ఆ భయం కనపడుతూ ఉంటుంది. జలం, అందులో జలతత్వ రాశుల వాళ్ళకి ఎప్పుడైనా భయమే. నీళ్లు లోపల ఉండేటట్టయితే శరీరం లోపల ఉన్నా కానీ అది రోగ కారణం ఎప్పటికీ కూడా. లోపల భయం ఉంది, బయట భయం ఉంది. అందుకని జలం ఆధారపడి ఉండాలి. ఇవన్నీ కూడా సమస్యలు ఉంటుంటాయి. అట్లాగే సింహరాశి వెళ్ళి చూసేటట్టయితే సింహం లోపల మళ్ళీ చూసి బేసి రాశి, అగ్నితత్వ రాశి, తర్వాత స్థిర రాశి అయిపోయింది. మరి ఇప్పుడు మేషంలో కనిపించినటువంటి దానికి అక్కడ చరానికి సరిగ్గా సరిపోయింది. అలా ఇక్కడికి వచ్చేసరికి బేసి అయ్యి అగ్నితత్వ రాశి అయ్యి స్థిరంగా కూర్చోవాలంటే ఎంత కష్టం. అందుకని ఇక్కడ రాజ్య వ్యవస్థ లోపల ఇన్ని రాజును చేసి పెట్టాడు సార్, కదలకుండా కూర్చోబెట్టాడు. మేషం పరిగెత్తుకొని తిరుగుతూ ఉంటుంది, సింహం కదలకుండా ఒక దగ్గర ఉంటుంది. ఆ కదలకుండా కూర్చోవటం అనేది చాలా గొప్ప విశేషం. కానీ సప్రెషన్ ఆఫ్ థాట్స్ ఉంటాయి ఇక్కడ. రాజుకి ఎన్ని రకాల భావాలు ఉంటాయి, అన్ని రకాల ఒత్తిళ్లు కూడా ఉంటుంటాయి. ఎందుకంటే తన రాశిలోనే ఆ తత్వం సరిపోదు. అక్కడ బేసి రాశి ఉంది, ఇక్కడనే అగ్నితత్వం ఉంది. ఈ రెండు పరిగెత్తేవి, లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచేవి, కానీ స్థిరంగా ఉండగలగాలి. అయితే ఇట్లా ఉన్నవాడు మాత్రమే రాజ్యాధికారాన్ని పనిచేస్తాడు. అందుకని మొదటివాడు డీజీపీ వరకే ఉంటాడు, వీడు మాత్రం రాజుగా నిలబడతాడు. స్థిరత్వం అనేది రాజుకు సంకేతంగా ఉండాలి. అటువంటి వాడు సింహంలాగా నిలబడతాడు, సింహ సదృశం అవుతాడు. కన్యారాశికి వచ్చేసరికి ఏం కనపడుతుంది మనకు? కన్య లోపల శరీరాశి ఉంది, సౌమ్యత్వం కనపడుతుంది, చాలా అందంగా ఆనందంగా కనపడుతూ ఉంటుంటారు. ఇది దుస్వభావ రాశి కాబట్టి రెండు లక్షణాలు ఉన్నాయి ఇక్కడ కూడా. కాసేపట్లో ఇటు వంగచ్చు, అటు వంగచ్చు. మూడవది ఏంటి, ఇక్కడ తత్వం లోపల భూతత్వ రాశి. మరి ఈ మూడింటిని కాంబినేషన్ చూడండి. శరీరాశికి భూతత్వ రాశికి వృషభంలో కనిపించినట్టుగానే ఉంటుంది ఇక్కడ కూడా. శరీరాశి భూతత్వ రాశి కాబట్టి సంపదలు సంపాదించుకుంటూ ప్రశాంతంగా ఉండాలి. కానీ ఆలోచన విధానాల్లో ద్వైతీ భావన ఉంది. అక్కడ స్థిరమైన భావన ఉంది, ఇక్కడ ద్వైతీ భావన. అంటే చరము కావాలి, స్థిరము కావాలి. వీళ్ళు మార్కెటింగు కావాలి, ఇంట్లో ఇళ్ళు కట్టుకోవాలి, ప్రశాంతంగా అన్నీ ఉంటాయి వీళ్ళకు. దాంతోపాటు అట్రాక్షన్స్. ఈ అట్రాక్షన్స్తోనే వీళ్ళు లోక జీవనాన్ని ఆనందంగా కనపడగలరు. ఆధ్యాత్మిక జీవనం గడపాలని చెప్పేసి అది కూడా వీళ్ళేంటి మార్కెటింగ్ చేస్తారు. అట్లాగే కనపడుతూ ఉంటుంటారు. అంటే తమను తాము ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం అనమాట ఇక్కడంతా కూడా. అందుకని కొంత వైవిధ్యం, విభిన్నత అనేది కనపడుతూ ఉంటుంది. తులారాశి అనేటటువంటి చూసేటప్పుడు తులారాశి లోపల మనకు మొదలు కనిపించినటువంటిది బేసి రాశి, ఆ తర్వాత చరరాశి, ఆ తర్వాత వచ్చేసరికి బేసికి చెరకు మంచి సంబంధం ఉంది మనకు మేషరాశి లాగా. నెక్స్ట్ వచ్చినప్పటికీ అది వాయు సంబంధం. ఇవి పరిగెత్తుకుని పోయే విధానం. మూడిటికి, బేసికి, చరానికి, వాయువుకి వచ్చేసరికి ఒక దగ్గర స్థిరత్వం లేదు వీళ్ళకు. స్థిరత్వం ఉంటే వాడు నిలబడతాడు అన్నాను. స్థిరత్వం లేదు కాబట్టి వాడు నిలబడకుండా పరిగెత్తుకొని పోయి తాము ప్రొజెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు కూడా బాగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. కాబట్టి తులారాశి లోపల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్టార్స్ అయ్యే అవకాశాలు బాగా దొరుకుతూ ఉంటుంటాయి. ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నప్పటికీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటూనే, ఎందుకంటే తులారాశి నామంలో బ్యాలెన్స్డ్ అయినప్పటికీ కూడా 3 లక్షణాలు మొదటి వెనక ఉన్నాయి కదా. ఈ 3 లక్షణాలకు ఈ తులకు పూర్తిగా సెట్ కాక ప్రొజెక్షన్స్ కోసం బాగా ఆరాటపడుతూ ఇక్కడ కూడా స్ట్రెస్ ఉంటుందన్నమాట వీళ్ళకు. ఇక వృశ్చికం జలతత్వ రాశి, వృశ్చికం శరీరాశి. వృశ్చికానికి వచ్చేసరికి స్థిర రాశి. జలతత్వం అయ్యి శరీరాశి అయ్యి స్థిరమయ్యేటట్టయితే స్థిరం బాగున్నాయి. సంపాదన పరుడు, స్థిరాస్తులు పెంచుకుందాం అనుకునేవాడు. దాని తర్వాత ఏమైపోయింది, జలతత్వం భయం, సంపాదించుకోవాలంటే భయం. అక్కడ ఏమవుతుందో ఇక్కడ ఏమవుతుందో దాచుకోవాలి, కొట్టుకోవాలి. అందుకని తేలు దాచుకుంటుంది, ఎప్పటికప్పుడు దాచుకునే స్వభావంలో ఉంటుందన్నమాట. ఈ లక్షణాలు సెట్ అవుతాయి. భయం ఉంటుంది, అందులో జలతత్వం కదా, ఎక్కడో దగ్గర అనారోగ్యాలు, భావాలు, బాధలు అవన్నీ కూడా కనపడుతుంది. తర్వాత ధనుస్సు చరరాశితో పాటు అది దుస్వభావ రాశి, దుస్వభావ రాశితో పాటు బేసి రాశి. చర, దుస్వభావ, బేసి, అగ్నితత్వ రాశి. దాని తర్వాత దుస్వభావ రాశి. అగ్నితత్వం లోపల అటు స్థిరమైతే మనకు వచ్చినటువంటి వాడు రాజు అయ్యాడు, ఇక్కడ దుస్వభావం అయ్యాడు. అయితే గీతే గురువు కావాలి, లేకపోతే ప్రశాంతంగా కూర్చోవాలి, అంతే. మేషంలో పరిగెత్తుకునే పోయేటటువంటి సైనికుడు అయితే సింహంలోకి వచ్చినప్పుడేమో అదే అగ్నితత్వం వాడు రాజుగా మారితే ఇక్కడ గురువుగా మారాల్సిందే. అందుకని గురువు అవుతుంటాడు అక్కడ. అట్లా ధనుసు లక్ష్య సాధన కదా గురువు అంటే. లక్ష్య సాధన చేసేటప్పుడు తన లక్ష్యాన్ని సాధించుకునేవాడు ఎప్పటికైనా కానీ గురువుగా మారతాడు. అందరం నమస్కరిస్తూ ఉంటుంటాం అన్నమాట. ఆ మార్గంలో వస్తున్నది కాబట్టి దీనిలో కూడా కొంతవరకు ఒత్తిడి తక్కువ ఉంటుంది. ఎందుకంటే బేసి రాశికి అగ్నితత్వానికి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటుంటాయి.
దుస్వభావం కాబట్టి కొంచెం ద్వైతీ భావన, ఇటు కన్యలో లాగానే ఇక్కడ కూడా ద్వైతీ భావన ఉంటుంది, ఇటు వైపు అటు వైపు టర్న్ కావటం అనేటువంటిది. అందుకని పూర్తి స్థాయి రాజరికంలోకి రాలేదు, ఒక గురువుగా మిగిలిపోతుంటారు. ఇక చివరి రాశుల్లోకి వచ్చేసరికి మకర రాశి. మకరం ఏమైపోయింది? శరీరాశి మొట్టమొదటి భావం ప్రకారంగా. శరీరాశి తర్వాత ఇంకేం కనపడుతున్నాయి? చరరాశిగా కనపడుతుంది. మూడోది భూతత్వ రాశి. చరమైన తర్వాత భూతత్వం ఎంత ఇబ్బందికరం. సౌమ్యానికి భూతత్వానికి ఓకే, మరి మధ్యలో చర స్వభావం ఉంది. అందుకని వీళ్ళు ఘర్షణకు గురవుతారు ఎప్పటికి కూడా. ఘర్షణకు గురైన సందర్భాల్లో మొండివాళ్ళు, మకరం లాంటి వాళ్ళు, మనం అనుకున్న పని మనకు పూర్తి కావాలనుకునేవాళ్ళు, ఆ మొండి పట్టుదల వ్యవహారము, ఈ మకరం, ఈ లక్షణాలన్నీ ఒక దగ్గర పెట్టుకుని చూసేటట్టయితే వీళ్ళలో కూడా కాస్త ఒత్తిడి, ద్వైతి భావన, ఇబ్బందికరమైనటువంటి స్థితి వస్తూ ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా కార్యసాధనా పరులు కష్టపడి కార్యాన్ని చేస్తూ ఉంటుంటారు. ఇది మకరంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం. చివరిగా కుంభం మీనం. మనకు కుంభంలో కనిపించేటట్టయితే ఇప్పుడు ఇది వేసి కనపడుతుంది కాబట్టి కాస్త నేను అనగలిగిన పారుష్య రాశిలో ఉంటుంటారు. ఆ తర్వాత స్థిరమైన రాశి, కదలకుండా ఉంటారు. అందుకనే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కదలకుండా ఉంటేనే ఆధ్యాత్మిక స్థితి. ఎప్పుడైనా కదిలితే ఆధ్యాత్మిక స్థితి కాదు. అందుకని స్థిర రాశుల వాళ్ళ లోపల ఈ తత్వం ఉండాలి. కూర్చున్నారంటే కదలకుండా కూర్చోవటం అనేది ఆధ్యాత్మిక స్థితి. అక్కడ సింహం ఏమో అగ్నితత్వంతో కూడుకుంది. అగ్నితత్వం లోపల కొంచెం లీడర్షిప్ ఉంది కాబట్టి అక్కడ రాజు అయ్యాడు, ఇక్కడ ఆధ్యాత్మికవేత్త అయ్యాడు. కుండ ఇక్కడ వాయుతత్వం కాబట్టి సృష్టికి అంటులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇక్కడ తొలగిపోతున్న భావన లోపల ఇక్కడ ఆధ్యాత్మిక స్థితికి ఎదుగుతూ ఉంటుంటారు. వీళ్ళకు సరైన గ్రహాలు అవన్నీ కూడా ఉండాలి దీంట్లో. ఇంకా మళ్ళీ కేవలం కుంభంలో పుట్టిన వాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు, సింహంలో పుట్టిన వాళ్ళందరూ రాజులు అవుతారు, ఇవన్నీ చెప్పడం కాదు. ఒక బేసిక్ థింకింగ్ నేచర్, ఒక అవుట్లుక్, అసలు ఎట్లా ఊహించాలి, ఎట్లా ఆలోచించాలి, వీటిని ఆలోచించే సందర్భం లోపల కేవలం మేషరాశి లక్షణాలు అని చెప్పేసి రాసుకుంటూ కూర్చోవడం కాకుండా ఈ వరుసలో చూడాలి. ఇక చివరిగా మనకు మీనరాశి. మీనం అనేటప్పుడు ఇది సౌమ్య రాశి, 12వ రాశి సౌమ్య రాశి కాబట్టి 12 అంటే సరి సంఖ్య. ఆ తర్వాత ఇంకేమైంది? దుస్వభావ రాశి. ఇది కూడా గోడ మీది బొమ్మ. అందులో 2 ఉంటాయి చేపలు కూడా. జలతత్వ రాశి, దుస్వభావ రాశి, సరిరాశి. సరిరాశితోని దుస్వభావంతో కూడుకొని కొంచెం మార్పులు ఉంటాయి. సౌమ్యంగా ప్రశాంతంగా ఉండకుండా స్వభావాల లోపల వైరుధ్యం, మార్పులు ఉంటున్నప్పుడే దాంతోపాటు జలం కూడా ఉంది ఇక్కడ. పరిగెత్తుకొని పోయే విధానం, తొందరపాటు పడే విధానం. దాంతోపాటు చేప అటువంటి పనే, నీళ్ళలో ఉండి నీళ్ళ ఆధారంగా బతుకుతాయి. అది నీటి మీద బయటపడేస్తే బతికే అవకాశం లేదు అవి. కాబట్టి ఒకటి ఆధారంగా బతకడం అనమాట వాటికి. అట్లాగే ఒకరు లేకుండా బతికే అవకాశం లేదు. ఇవన్నీ ఉంటుంటాయి. వీటన్నిటి వల్ల ఇవి కూడా ఆరోగ్యపరమైనటువంటి ఘర్షణలకు గురవుతుంటాయి. మానసిక ఒత్తిడి కాసేపట్లో అందరిని నమ్మేస్తాయి, కాసేపట్లో అందరిని ఇబ్బంది పెడతాయి. అందరికీ సేవ చేయాలని చూస్తే ఏదో ఎరబడుతుంది, కింద పడిపోతుంటాం. కాబట్టి ఇవన్నిటినీ లక్షణాలను దృష్టిలో పెట్టుకుంటే మేషం నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్టుగా ఈ 4 అంశాలను ఒక దగ్గర పెట్టుకొని ఆలోచన చేస్తే అసలు ఒక రాశుల యొక్క తత్వం వెనుక ఇన్ని రకాల ఆలోచనలు మన వాళ్ళు చేశారా అనే విషయం మనకు క్లారిటీ వస్తుంది. అవన్నీ ఇంకా కొన్ని అంశాలను మన తర్వాత భాగాల్లో మళ్ళీ చూసుకుందాం. ద్వాదశ రాశుల నామాచిత్యాన్ని, రూపలక్షణాలని, వాటి వెనుక పురాణ గాథల్ని, వైజ్ఞానికతని సమగ్రంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలోని మరిన్ని వైజ్ఞానిక విశేషాంశాలతో జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh